హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్మీ చౌదరి లాగ్స్. ఇప్పుడైతే ఇది బంకేశ్వర్ మహాదేవ్ అండి. ఇది ద్వారకాలో శ్రీకృష్ణుడు టెంపుల్కి 2 కిలోమీటర్స్ దగ్గర ఉంటుంది. ద్వారకాలో సముద్రం మధ్యలో ఉన్న బంకేశ్వర్ మహాదేవ్ ఆలయం ప్రతి సంవత్సరం జూన్ జూలై నెలలో మునిగిపోయినప్పుడు ఆ టైంలో సముద్రం స్వయంగా మహాదేవ్కి పవిత్ర జలాభిషేకం చేస్తుందని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. విశేషం ఏమిటంటే స్వయంభు శివలింగాన్ని కలిగి ఉన్న ఈ పురాతన ఆలయం 5000 సంవత్సరాల నాటిదంటండి. చూస్తున్నారు కదా, 1 కిలోమీటర్ దూరం నడవాలి మనం. మొత్తం ఈ అరేబియన్ సముద్రం అండి. శివరాత్రి బాగా చేస్తారంట ఇక్కడ, మహాశివరాత్రి రోజు మాత్రం 1300కి పైగా శివలింగాలు, శంకరాచార్యులు 75 లోహ అవశేషాలు మరియు 1200 సాల్గమన శిలలకు నిలయంగా ఉన్న బంకేశ్వర్ మహాదేవ్ ఆలయం కొండపై ఉన్న పురాతన శైవ ఆలయం అంటండి. ఇది చంద్రమౌళీశ్వర్ శివుడికి అంకితం చేయబడిందంట. వర్షాకాలంలో అయితే మొత్తం మునిగిపోద్దంటండి. మొత్తం ఇంకా లోపల డైలీ ఇంకా అదే అభిషేకం అని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. శంఖం ఇక్కడ సన్సెట్ కూడా ఉందండి. డైలీ సన్సెట్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. డైలీ ఈవినింగ్ 5కి అలా వస్తారంట. ఇక్కడ దర్శనం చేసుకొని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 6కి సన్సెట్ చూసుకొని వెళ్తారు. ఇది మనకి మెయిన్ అన్నమాట. అక్కడ జనాలు ఉన్నారు కదండి, కింద శివలింగం ఉంది. అక్కడ డైలీ పూజలు అర్చన అవి చేస్తారంట. అక్కడ ఒక పంతులు గారు కూడా ఉన్నారు, అదిగోండి లోపల. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు అంట, తర్వాత క్లోజ్ చేస్తారంట. శ్రీ బంకేశ్వర్ మహాదేవ్ టెంపుల్. అది సన్సెట్ అండి, మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దర్శనం అది బాగా చేసుకున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.